అంటే అంత మంచి వ్యక్తులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారమ్మా. బాలకృష్ణ కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, చిరంజీవి కానీ, అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందమ్మా. కాబట్టి ఇండస్ట్రీలో వాళ్ళు అంత బాగున్నారు. వాళ్ళ అనుభవాలు మనం తీసుకోవాలా. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే డెఫినెట్గా మనం అది వదిలేవాళ్ళమ్మా. ఎందుకంటే ఆ రోజు మనం బాధపడ్డాం కదా, రేపు ఇంకోరు బాధపడితే తప్పు కదా అది. కాబట్టి మనం చేయకూడదు. వీలైతే సినిమాని బతికిస్తాం, మనం బతుకుతాం. ప్రజెంట్ ఏమైనా సినిమాలు చేస్తున్నారు కదా? ఫస్ట్ అది అడగాల మనం. రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్లో ఆయన కలెక్టర్గా ఉంటాడు, మేము విలన్లుగా ఉంటాం. మమ్మల్ని వార్నింగ్ ఇస్తాడు ఆయన. అందులో శంకర్ గారు ఎక్స్ట్రాడినరీ డైలాగ్ అమ్మ. ఒక డైలాగ్ చెప్పాడు, ఏమని? 1000 ముద్దలు తినే ఏనుగుకి ఒక ముద్ద తక్కువ చెప్తే మీకు నష్టమా? ఏనుకేమన్నా నష్టమా? కాబట్టి ఇన్ని రోజులు మీరు తప్పు చేశారు, ఇంకా మీటి నుంచి అలాంటి తప్పు చేయొద్దండి. దానివల్ల మీకు నష్టమే లేదు కదా, డబ్బు సంపాదించుకున్నారు కదా, వదిలేండి అంటాడు. మేమంతా సీరియస్గా చూస్తామా అని. సంపాదించుకున్న రౌడీలు మళ్ళీ ఎట్లా వదులుతామని చెప్పండి. అట్లా జరిగింది. సార్, మీరు ఒక డాన్సర్గా ఇండస్ట్రీకి వచ్చారు, చాలామందితో వర్క్ చేశారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? అవునమ్మా, ఎందుకంటే డాన్సరు 24 క్రాఫ్ట్లో మెయిన్ క్రాఫ్ట్ అన్నది. సినిమా కలర్ఫుల్ ఏదైనా ఉంది అంటే అది డాన్సే. ఎనర్జీ ఆడియన్స్ చూసే వాళ్ళకి ఫైట్ ఎంతనో డ్యాన్స్ అంత గొప్పది. కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా చిన్నదమ్మా. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు డ్యాన్స్ ఆడలేరు. 40 ఇయర్స్కి క్యారెక్టర్ అయిపోతుందమ్మా. అంత లోపల కూడా ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోవాలి. క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో సాంగ్ అయిపోయింది పోయి తాగుతాము గీతామంటే కుదరదమ్మా. వాడు ఆరోగ్యంగా ఉండాలి, సంపాదించుకోవాలి. అలా క్యారెక్టర్లు లేక ఇలాంటి మందు అలవాట్లు పడిపోయి చాలామంది మధ్యలోనే డిస్టర్బ్ అయ్యి, ఉదాహరణకి రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు చెడు అలవాట్లకు అలవాటు పడిపోయి అతని లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆయన ఎదగాలని ఎదుగొచ్చి చాలా గొప్పది. ప్రభుదేవ అంత గొప్పగా మేము అనుకున్నామే కానీ ఆయన అంత ఎదగలేకపోయాడు. కాబట్టి మీరెవరు ఆ తప్పు చేయొద్దండి. మీరందరూ మంచి మాస్టర్స్ కావండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, పంచువాలిటీ మీరు మెయింటైన్ చేయండి.